బీఆర్ఆర్ లాక్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో శ్రీ చాముండేశ్వర అమ్మవారి మహాకుంభాభిషేకం ధ్వజారోహణ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గంగపట్నం ఇచ్చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. చాముండేశ్వర అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ చాముండేశ్వర అమ్మవారి మహాకుంభాభిషేకం ధ్వజారోహణ కార్యక్రమాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని సేవించడం వల్ల మానసిక వ్యాధులు, గ్రహ దోషాలు, రోగాలు తొలగిపోతాయి అన్నారు. గంగపట్నాన్ని ప్రముఖ పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. శక్తి స్వరూపిణిగా ప్రసిద్ధి చెందిన చాముండేశ్వర అమ్మవారి ఆలయంలో మహాకుంభాభిషేకం ధ్వజారోహణ కార్యక్రమాలలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అమ్మవారి మహాకుంభాభిషేకం సందర్భంగా వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో శ్రద్ధ చూపాలని ఆలయ నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట టీడీపీ అధ్యక్షులు రావెల్ల వీరేంద్ర నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు కొండూరు సుధాకర్ రెడ్డి, కొండూరు వెంకట రమణారెడ్డి, బొద్దుకూరు సుధీర్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెనక్కి నిలబడితే మిగతా వాళ్ళు కూడా
చోళ రాజుల సామ్రాజ్యంలో నుంచి నిర్మించిన ఈ చాముండేశ్వరి తల్లి దేవాలయంలో కుంభాభిషేకం జరగడం జరిగింది. గత వారం రోజులుగా ఇక్కడ భక్తులందరూ చేరి పూజలు చేసి ఈరోజు కుంభాభిషేకంతో పూర్తి చేశారు. యాక్చువల్గా ఇక్కడ ఉన్న భక్తులందరూ చెప్తున్నారు, ఈ గ్రామస్తులు కూడా చెప్తున్నారు, ఈ కుంభాభిషేకం 2 సంవత్సరాలుగా చేయాలని పోస్ట్పోన్ అయ్యి ఇప్పుడు జరగడం జరిగిందని చెప్పారు. నిజంగా ఈ కుంభాభిషేకం నా చేతుల మీదుగా జరగడం నా పూర్వజన్మ సుకృతంగా నేను అనుకుంటున్నాను. అదేవిధంగా అమ్మవారి కృపా కటాక్షాలు ఇక్కడికి విచ్చేసిన భక్తులందరి మీద ఉండాలని, ఆమెని ఇక్కడ చాలామంది జనం ఉన్నారు, చిన్నగా దర్శించుకొని ఆమె ఆశీస్సులు మీరందరూ పొందాలని చెప్పి గంగపట్నం ప్రజలు అమ్మవారికి నిత్యం పూజలు చేస్తూ ఈ దేవాలయాన్ని ఎంతో వృద్ధిలోకి తీసుకొచ్చారు. యాక్చువల్గా మేము కూడా ఈ దేవాలయం గురించి ఇంకా రాబోయే రోజుల్లో అభివృద్ధి చేయడానికి నా సాయి శక్తుల కృషి చేస్తానని చెప్పి మీకు అందరికీ అమ్మవారి సాక్షిగా మాటిస్తున్నాను. అందరూ అమ్మవారి ఆశీస్సులు పొందాలని, అందరికీ అమ్మవారి ఆరోగ్యాలతో ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.